హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. చేరువచ్చిన ప్రియులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుంటున్నాను. బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును, శ్రద్ధ కలవాడు ఐశ్వర్యవంతుడగును. వేసవి కాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు, కోతకాలమున నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు. దేవుని వాక్యములో వేసవి కాలమున కూర్చేవాడు శ్రద్ధగా పనిచేసేవాడు. కాబట్టి వేసవి కాలమున కూర్చుకునేవాడు అనగా దీపముండగా ఇల్లు చక్కబెట్టుకునేవాడు బుద్ధి కలిగినటువంటి కుమారుడు. వాడు శ్రద్ధ గలవాడు, వాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. అలాగే కోతకాలమున నిద్రించేవాడు సిగ్గుపరచు కుమారుడు. వాడు బద్ధకముగా పనిచేస్తాడు, తద్వారా వాడు దరిద్రుడవుతాడు. కాబట్టి దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, కోతకాలమును నిద్రించేవాడు, బద్ధకముగా పనిచేయవాడు, సిగ్గు తెచ్చే కుమారుడు, వాడు దరిద్రుడవుతాడు. ఈనాడు లోకములో ఎంతోమంది విద్యార్థులను మనం చూస్తాం. వారు కోతకాలమందు వారికి ఇవ్వబడిన సమయమందు నిద్రిస్తూ ఉంటారు, అజాగ్రత్తగా ఉంటారు, అలక్ష్యంగా ఉంటారు. తల్లిదండ్రుల మాట నిర్లక్ష్య పెడతారు, పెద్దల మాట గౌరవించరు, గురువులు చెప్పేటువంటి సదుపదేశాలను ప్రక్కన పెడతారు, బద్ధకముగా ఉంటారు, కోతకాలమందు నిర్లక్ష్యముగా ఉంటారు. ఇలాంటి వారందరూ సిగ్గుపరచబడతారు, సిగ్గు తీసుకొస్తారు, అంతేకాదు దరిద్రులు అవుతారు. అయితే ఉపదేశమును ఆలకించి కోతకాలమందు అనగా వేసవ కాలమందు కూర్చుకునేవాడు శ్రద్ధ గలవాడు, బుద్ధిమంతుడు, బుద్ధిగల కుమారుడు, వాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. అందుకనే చాలామంది పిల్లలు వారు చెప్పిన మాట వింటారు, గురువుల మాటకు లోపడతారు, తల్లిదండ్రుల ఉపదేశాన్ని ఆలకిస్తారు, సేవకుల ఉపదేశాలను ఆలకిస్తారు. తద్వారా వారు ఐశ్వర్యవంతులు అవుతారు. కాబట్టి దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, మన జీవితాల్లో మనం గుర్తిద్దాం. బైబిల్లో బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు అని ఇద్దరు ఉన్నారు. బుద్ధి గల కన్యకలు ఒకవేళ పెళ్లి కుమారుడు ఆలస్యంగా వస్తే దివిటీల్లో నూనె అయిపోతుందేమని ముందు జాగ్రత్తగా తమ బుడ్డీలలో నూనె తీసుకొని పోయారు. అయితే బుద్ధి లేని వారు సోమరితనంతో, అలక్ష్యముతో, నిర్లక్ష్యముతో నూనె తీసుకొని పోక దూరదృష్టి లేక నష్టపోయారు. అందుకే వీళ్ళారా, దేవుని యందు భక్తులు కలిగిన వారమైన మనము బుద్ధి కలిగిన వారిగా ఉంటే పెళ్లి కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఆయన ఎదుర్కొనగలం. ఒకవేళ బుద్ధి లేని వారిగా ఉంటే మన దివిటీలు ఆరిపోతాయి, తద్వారా పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు ఆయన్ని ఎదుర్కొనలేం. కాబట్టి శ్రద్ధ కలిగి ఉన్నాం, బుద్ధిగల కుమారులుగా ఉన్నాం, సిగ్గుపడే కుమారులుగా ఉండద్దు. దేవుని మహిమార్థమై జీవించి ప్రభు కొరకే బ్రతుకుదాం.
ఇది భౌతికంగాను ఆత్మీయంగా కూడా పాఠమే. ఈ లోకంలో భౌతికంగా పైకి రావాలన్న శ్రద్ధ కావాలి. అంతేకాదు బుద్ధి కలిగిన వాడుగా దూరదృష్టితో ముందుకు సాగాలి. అలాంటప్పుడు మనం ఐశ్వర్యవంతులవుతాం. ఒకవేళ బుద్ధి లేని వారిగా ఉన్నట్లయితే నిద్రిస్తాం, అలక్ష్యంగా ఉంటాం, బద్ధకంగా ఉంటాం. తద్వారా దారిద్ర్యత మనల్ని వెంటాడుతుంది. కాబట్టి భౌతికంగా ఇది వాస్తవమే, ఆత్మీయంగా కూడా అంటే దైవభక్తిని మనం కొనసాగించుకుంటూ ఉంటే అది గొప్ప లాభ సాధనం. ఇప్పటి జీవితంలో, రాబో జీవితంలో ఒకవేళ దాన్ని అలక్ష్యము చేస్తే బుద్ధి లేని కన్యకల వలె ఉంటాం, దాన్ని లక్ష్యం చేస్తే బుద్ధి గల వారి వల్ల ఉంటాం. ఆలోచిద్దాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని వెంబడిద్దాం. దేవుడి మాటలు దీవించుగా. తండ్రి, చేరువచ్చిన ప్రియులందరి కొరకై మీ వందనాలు. వాక్యం వింటున్న వారితో వందనాలు. నీ లేఖనముల్లో ఉన్న సత్యాలు దైనందిన జీవితాల్లో మా జీవితాలకు క్షేమాన్ని, భూమి మీద నివసించే కాలంలో ఆశీర్వాదాన్ని, ఈ భూమిని విడిచిపెట్టాక కూడా మధ్యాకాశములో నిన్ను కలుసుకునే సమయంలో గొప్ప ఆనందాన్ని కలుగు చేసేవి నీ పరిశుద్ధ వాక్యము, లేఖనములు అయ్యున్నందుకై స్తోత్రాలు. ప్రజలతో మీరు మాట్లాడి దీవించి ఆశీర్వదించమని వినేవారందరి గ్రహింపు దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగా. దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.